ఢిల్లీలో రాయపాటి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తెలంగాణలో ఈ వారం అక్కడ రావడం జరిగింది. మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఉండి మేము కాంగ్రెస్ పార్టీని బతికించాం. మేమందరం కూడా స్టాల్ బర్డ్స్. మా మూలాన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కానీ సీమాంధ్ర కానీ అధికారంలో రావడానికి గతంలో కానివ్వండి అంతకుముందు కానివ్వండి వచ్చింది. ఇవాళ మాకు ఎవరికి కూడా తెలియకుండా మమ్మల్ని అందరూ కూడా మభ్యపెట్టి మేము చేయట్లేదు ఓ పక్కన షిండే గారు నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నాను 4ంటికో 3ంటికో ఆయన స్టేట్మెంట్ ఎక్కడో మెడ్రాస్ నుంచి చూశాను. వారేమంటారు నీకు నోటు తయారగలదంటున్నాడు. మరి ఏమంత తొందర వచ్చిందో మాకు తెలీదు. మరి మేము మొదటి నుంచి కూడా చెబుతున్నాం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఇబ్బందులు సర్దిద్దండి. ఇవాళ ఎన్జిఓస్ దాదాపుగా 65 రోజుల పైన 66 రోజులు 65 రోజుల పైన వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. జీతాలు లేకుండా అయినా సరే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. అదేవిధంగా రైతు సోదరులు కూడా మొన్న నుంచి వాళ్ళు కూడా రోడ్డెక్కారు. మరి అదేవిధంగా మహిళా సోదరిమణులు అందులో ముస్లిం లేడీస్ కూడా యూత్ కుర్రవాళ్ళు కూడా అందరూ కూడా ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా ఈ స్టూడెంట్స్ కూడా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఎవరికి కూడా హైదరాబాద్ లో వేసవంతు కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు. పైసా ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళు కూడా హైదరాబాద్ మాది, హైదరాబాద్ విభజించడానికి వీల్లేదు, తెలంగాణ విభజించడానికి వీల్లేదు, మొత్తం కూడా కలిసి ఉంటాం. మా ప్రాంతం వాళ్ళు కూడా దాదాపుగా 30% ప్రజలు అక్కడ తెలంగాణలో ఉన్నారు. వాళ్ళు నోరు పట్టలేదు, ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కుంటారనే ఉద్దేశంతో వాళ్ళు భయపడి వాళ్ళు నోరు పట్టలేదు. బయటికి చెప్పిన సరే మా అందరం కూడా రహస్యంగా వచ్చి ఏమంటే మాకు తెలంగాణ వద్దు, తెలంగాణ వచ్చినట్టు మేము అంతా కూడా కోల్పోతాం, మా ఆస్తులు కానీ మేము అన్ని కోల్పోతాం, మీరు సమైక్యంగా ఉంచమని చెప్పి వాళ్ళందరూ కూడా మా అందరూ కూడా చెప్పడం జరిగింది. మేము సోనియా గాంధీ గారు కానివ్వండి ఈ కోర్ కమిటీ కానివ్వండి మేము పలు దఫాలకు వెళ్ళి మేము చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో చాలా మూర్ఖంగా తీసుకున్నారు. దీని మీద చాలా అప్సెట్ అయిపోయినాం. ఇవాళ చూస్తామంటే రాత్రి 7-8 దగ్గర నుంచి రాత్రి తెల్లవారు కూడా మరి అక్కడ ఎయిర్ స్టేషన్ జరుగుతున్నాయి, ఇంకా ఉద్యోగం జరుగుతాయి. ఇప్పుడు కొంతమంది మా మంత్రులు కొంతమంది పెద్దలు ముఖ్యమంత్రి గారిని మార్చారంటే మేము మార్చి మమ్మల్ని ఎవరినైనా ఒక ముఖ్యమంత్రి ఎన్నిక అనేటంటే మేము ఈ సమైక్యాంధ్ర ఉద్యమం మేము ఆపుతామని చెప్పి అన్నారు. చాలా సంతోషం. వాళ్ళు ఆపుతామంటే మాకేం అభ్యంతరం లేదు, ఆపమనండి. సమైక్యాంధ్ర ఉద్యమం ఆపమనండి, మేము సంతోషిస్తాం. రాష్ట్రాలు విభజించడం ఆపమనండి. ఆపేటట్టయితే మాకు ఎవరికి అభ్యంతరం లేదు. ఓ పక్క నుంచి ఏదో ముఖ్యమంత్రి గారు ఇవాళ వాళ్ళు కానీ వారి ఫాదర్ కానివ్వండి దాదాపు ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి. వారిని పట్టుకొని ఆయన సరిగ్గా చేయట్లేదు. ఆయన ఏమంటున్నాడు, ప్రజలకు అనుగుణంగా మాట్లాడుతున్నారు, ప్రజల మనోభావాలు చెబుతున్నాడు హైకమాండ్కి. అది తప్పండి ఎట్లా? వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు, వర్కింగ్ కమిటీకి అన్ని విషయాలు తెలియకపోవచ్చు. వారు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రజల మనోభావాలు ఈ విధంగానే ఈ ప్రాంతం ఆయన ముఖ్యమంత్రి 3 ప్రాంతాలకు కూడా ముఖ్యమంత్రి. రాయలసీమ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ కానివ్వండి, తెలంగాణ కోస్తా ఆంధ్ర కానివ్వండి, ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్య కూడా తీర్చాలి. ఎందుకంటే వాటర్ డిస్ప్యూట్ ఉంది, పవర్ డిస్ప్యూట్ ఉంది, తర్వాత ఉద్యోగాలు. ఇవాళ ఎవరైనా సరే మన స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు ఏది డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానివ్వండి ఎక్కడ ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్లే అవకాశం లేదు. ఇవాళ హైదరాబాద్ మన క్యాపిటల్ మళ్ళీ మాకు వచ్చేటైతే దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది. వీళ్ళంతా ఏమైపోతారు? వీళ్ళంతా కూడా మళ్ళీ ఈ జనరేషన్ వెళ్ళిపోద్ది. వాళ్ళందరూ కూడా చాలా ఉద్రేకంగా ఉద్యోగం చేస్తున్నారు. ఆగే ఉద్యోగం కాదు, ఈ చివరి దాకా నడుపుతారు. ఎటువంటి పరిస్థితి కూడా తెలంగాణ యువజన ఆగేదాకా ఉద్యోగం బట్టి జరుగుతుంది. మేమందరం కూడా ఇప్పటిదాకా కూడా ఎన్జిఓస్ కూడా ఏమంటున్నారంటే మీరు అక్కడ నుండి మీరు చేయమంటున్నారు, అక్కడ నుండి మీరు విభజనకు ఆపమంటున్నారు. కానీ ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. మరి మంత్రులు కూడా కొంతమంది రిజైన్ చేశారు. ఇవాళ 4-5 మంత్రులు. నేను పార్టీ కూడా ఇవాళ ఈ రోజు నుంచి ఇదే నిమిషం నుంచి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి కూడా ఇప్పుడు మెసేజ్ పంపిస్తాను. నా లెటర్ కూడా తయారైంది. గతంలో కూడా నేను ఫస్ట్ వ్యక్తిని నేను రాజ్యసభ లోక్సభ స్పీకర్ కి మా యుఎస్ నుంచి అమెరికా నుంచి పంపించాను. దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పార్లమెంట్ సెషన్ లో 1 day or 2 days బిఫోర్ ఏది ఫుడ్ బిల్లో సందర్భంగా నేను మేడం గారిని కలిసి నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఆమెను బలవంతం చేయడం జరిగింది. ఆగుబాబు నేను చూస్తాను, నేను తర్వాత నేను చెప్తాను. అందువల్ల నేను ఆ రోజు కూడా లేట్గా వచ్చాను కాబట్టి నేను కలలేకపోయాను. ఆల్రెడీ నా లెటర్ స్పీకర్ గారి దగ్గర ఉంది. స్పీకర్ గారిని పర్సనల్ కలిసి ఇచ్చాను ఆ లెటర్ లోక్సభకి. ఇవాళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి మేడం గాంధీ గారికి ఇవాళ లెటర్ కూడా ఇదే పంపిస్తున్నాను. దయచేసి దీన్ని కూడా మేము ఇప్పుడు
టైం అడిగాను, మేడం గారికి టైం ఇస్తే నేను 4ంటికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. పోయే లోపల కనుక టైం కనుక వచ్చినట్టయితే నేను పోయే లోపలికి టైం దొరికితే ఆమెకి వెళ్ళి పర్సనల్ ఇస్తాను, లేకపోతే ఐ విల్ సెండ్ ఇట్ బై ఫ్యాక్స్. వీఆర్ నాట్ కమింగ్ టు ఢిల్లీ అగైన్ అండ్ వీల్ గో అలాంగ్ విత్ ద హెసిటేషన్. వీల్ ఫైట్ ఫర్ అవర్ పార్టీకి. ఇది పార్టీ కాదండి, అప్పుడు లోక్సభకి రిజైన్ చేశాను. నువ్వు మిస్లీడ్ చేస్తాను, అది కాదండి, నువ్వు అంతా గోల్మాల్ చేస్తున్నాను. సార్, రిజిగ్నేషన్ ఫ్రమ్ ద primary membership of the Indian National Congress Party regarding due to compelling circumstances on the matter of bifurcation of Andhra Pradesh. I hereby voluntarily resign from the primary membership of the Indian National Congress with immediate effect. Kindly accept my resignation. Thanking you. This is my letter. I am sending it right now. I am posting it I am sending it by fax also. If I get the time, I will see Madam Gandhi also. I will tell her. I was the only person who was loyal to the 10th Janpath. Rajiv Gandhi's time, Indira Gandhi's time, even after Rajiv Gandhi's death also, I used 10 సంవత్సరాల నుంచి కూడా హెజిటేషన్, కేసీఆర్ అంటూ హెజిటేషన్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళు అపోజ్ చేస్తారు కేసీఆర్ని, డివిజన్కి ఒప్పుకోనప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే వాళ్ళ క్యాండిడేట్లు గెలుస్తారు. అక్కడ మన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. ఇవాళ సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి జీరో. వీ కెనాట్ గెట్ ఎలక్టెడ్. We have to resign from the party. That is why I resigned from the party. I don't want to continue in the politics. I will take rest.